అండ్ దారిలో లంచ్ టైం అయిపోయింది, ఇంకా డెస్టినేషన్కి అయితే రీచ్ అవ్వలేదు. కానీ లోపల ఒక బెస్ట్ మొరాకిన్ స్టైల్ రెస్టారెంట్ అండి, సో అందులోకి వెళ్దామని. Is video allowed inside? Thank you. Wow. Nice. The menu. కప్సాల మంది 75 అంట. అంటే అనుకోండి తెలియదు ఏముంది ఐటమ్స్ అంతా. ఇక్కడేమో అరబిక్ ఉంది, ఇటు సైడ్ ఏమో చెప్పాను కదా ఫ్రెంచ్ జ్యూస్, ఇక్కడ బ్రెడ్ ఉంది అండ్ పిజ్జా. ఇది మాత్రం ఇంగ్లీష్లో అర్థమవుతుంది పిజ్జా. గెస్ ఇట్స్ రైస్ బిర్యానీ అయి ఉండొచ్చు, మండీ టైప్. దట్స్ ఇట్. అండ్ అంబియన్స్ చూడండి. ఓకే మొత్తానికి కష్టపడి ట్రాన్స్లేషన్తో డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చెప్పడానికి చాలా కష్టపడ్డాము. మోస్ట్లీ ఫైనల్లీ డ్రై ఫ్రూట్ జ్యూస్ అండ్ బ్రో నాన్ వెజ్ తింటాడు కాబట్టి చికెన్ అండ్ ల్యామ్ చెప్పాడు. నేను ఇంకా వెజ్ ఆప్షన్స్ కోసం చూస్తున్నాను. ఓకే, ఫుడ్ వచ్చిన తర్వాత ఫుడ్ ఎలా ఉందో చూసి చెప్తాం. ఇది ఫస్ట్ మొరాకిన్ లంచ్ మేము చేస్తుంది. Here it is, our food వచ్చేసింది. ఇలా చూడండి, ఫ్రూట్ జ్యూస్, డ్రై ఫ్రూట్ జ్యూస్ అన్నీ మిక్స్ ఉంటాం. అండ్ ఇది రైస్ ఉంది, ల్యాంబ్, చికెన్, మళ్ళీ ల్యాంబ్ అండ్ సమ్ ఫ్రూట్స్. అండ్ ఇది నాన్ వెజ్కి, ఇది వెజ్, జస్ట్ రైస్ అండ్ సమ్ డ్రై ఫ్రూట్స్ పైన. అండ్ టోటల్ కాస్ట్ వచ్చి దీనికి 170 dirham. బస్సు అయిపోయింది, తర్వాత కొంచెం దూరం నడిచాము. అయితే అనుకున్నంత దగ్గరగా లేదు ఆ లొకేషన్, ఇంకా ఉంది అండ్ చీకటి పడిపోతుంది. సో ఇదో ట్రామ్ ఉంది, అక్కడికి ట్రామ్ తీసుకుందామని డిసైడ్ అయ్యాం. ఇది ట్రామ్ టికెట్ తీసుకునే బూత్, ట్రామ్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంది. ట్రామ్ వచ్చేసింది, టికెట్ కూడా తీసేసుకున్నాం. ఇంకా నడిచే పని లేదు, డైరెక్ట్ ఇంకా లొకేషన్ దగ్గర నెక్స్ట్ స్టాప్. ఫైనలీ డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. ట్రామ్స్ అయితే బిజీ ఉన్నాయన్నమాట, బిజీ అండ్ స్లో. సో ఆల్మోస్ట్ మేము అనుకున్న టైం కన్నా ఎక్కువ టైమే పట్టింది. నా బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే హసన్ టవర్. ఇది 12th centuryలో అది హాఫ్ కట్టిన మసీద్ అనమాట. అది కనుక కంప్లీట్ అయ్యి ఉండే బిగ్గెస్ట్ మసీద్ అయ్యేది వరల్డ్లో. కానీ సమ్ రీజన్స్ వల్ల అది ఫిల్ అవ్వలేదు. ఆ ఒక్క పిల్లర్ మాత్రం కట్టి ఆపేశారంట. అప్పుడు మేము వచ్చాము, ఇక్కడ గేట్ మాత్రం క్లోజ్ చేసింది, మెయిన్ గేటు. సో ఒక పిల్లోడు అక్కడ ఇది కాదు చూడడానికి ఇంకో డైరెక్షన్ ఉందని చెప్పి అటు తీసుకెళ్తున్నాడు. సైకిల్ పైన వెళ్తున్నాడు కదా, వాడు మాకు డైరెక్షన్ చూపిస్తున్నాడు అనమాట. ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ పిల్లాడే మాకు హెల్ప్ చేశాడు. అక్కడ రాంగ్ గేట్ దగ్గర ఉంటే అది కాదు, మెయిన్ గేట్కి తీసుకెళ్తా అని చెప్పి చూపించాడు. మెయిన్ గేట్ అటు సైడ్ వెళ్ళమని. సో బాయ్ మన షో ఫ్రెండ్ ముందు ఇంకా ఎంట్రన్స్ కూడా చూపిస్తాం ముందు నుంచి అని తీసుకెళ్తున్నాడు.
ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటున్నాను నేను. మరి ఇటు సైడ్ ఇంకే లోపలికి వెళ్ళడానికి ఎటు సైడ్ తెలియదు. అండ్ టవర్ అయితే నాకు అక్కడ కనిపిస్తుంది. బుద్ధోడు ఎటు వెళ్ళిపోయాడు చూపిస్తా అన్నాడు. ఇక్కడేమో గేట్లన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇక్కడ ఉంది కదా అదే ఆ పిల్లర్. చుట్టూ తిరిగాము. ఆ బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అవ్వడానికి ట్రై చేసాము. అక్కడ గేట్ క్లోజ్ చేసింది. పిల్లోడి కనిపించి ఇటు సైడ్ ఎంట్రీ ఉంది, అటు నుంచి వెళ్ళొచ్చు అనేది చెప్పాడు. అండ్ ఇంగ్లీష్ ఇక్కడ చాలా తక్కువ, అంతా అరబిక్ అండ్ మహా అయితే అక్కడక్కడ కొంచెం ఫ్రెంచ్ కనిపిస్తుంది. ఆ పిల్లోడు కూడా అసలు ఇంగ్లీష్ ఏం అర్థం కాలేదు. సో వాడికి ఏదో ఇలా చెప్తే వాడికి ఏదో అర్థమైందో ఇక్కడికి తీసుకొచ్చాడు. అక్కడ కొన్ని ప్రేయర్స్ గ్రౌండ్స్ ఉన్నాయి. మేము ముస్లిమ్స్ కాదు కాబట్టి లోపలికి వెళ్ళడానికి లేదు. వాడికి నమాజ్ అన్నట్టు అర్థమైనట్టుంది. సో వాడు అక్కడ వదిలేసి అటు వెళ్ళిపోయాడు. మేము మళ్ళీ ఇది ఇలా తిరిగి ఇటు వచ్చాము. ఇక్కడ ఇంకో ఎంట్రన్స్ ఉంది, ఇది కూడా గేట్ క్లోజ్ చేసి ఉంది. పిల్లర్ అయితే అది అక్కడ ఉంది. 12th century పిల్లర్. 12th centuryలో ఇక్కడ మసీద్ కడదామని, ఇది కొంచెం హిల్ టాప్ అనమాట, పక్కన ఒక నది ఉంది, కడదామని స్టార్ట్ చేశారంట. అయితే మరి రీజన్స్ వల్ల ఏం రీజనో తెలియదు కానీ సగం కట్టి ఒక పిల్లర్ కట్టి తర్వాత ఇంకా ఆపేశారు. అండ్ అది కనుక అయ్యి ఉంటే ఇది బిగ్గెస్ట్ మోస్క్ అయి ఉండేదండి. అక్కడ ఏదో ఒక ఎంట్రీ ఉంది, జనాలు అటు నుంచి బయటకు వస్తున్నారు. అది ఒక్కసారి ట్రై చేసి ఒకవేళ ఆ ఎంట్రీ లోపలికి వెళ్తే లోపల చూపిస్తాను, లేదంటే ఇక్కడ నుంచి బ్యాక్ రూమ్కి వెళ్ళిపోతాను. లెట్ ట్రై అవర్ లక్. క్లోజ్ అయిపోయిందంట, టైం లేట్ అయింది. గూగుల్ అయితే 10:45 వరకు అని చూపించింది, కానీ వీళ్ళు క్లోజ్ అంటున్నారు. కానీ వీళ్ళని అడిగితే ఇంకో ఈ బయట గేట్ నుంచి చూస్తే చూడండి అన్నారు. ఇదిగోండి చూపిస్తా చూడండి. పిల్లర్స్ ఉన్నాయి మధ్యలో, అది పెద్ద పిల్లర్. ఇంకా మనుషులందరూ బయటకు వచ్చేస్తున్నారు. క్లోజింగ్. దాట్స్ ఇట్. ఎందుకన్నా బెటర్ వ్యూ లేదు. శుక్లాన్ దాట్స్ ఇట్. ఇక్కడికి వద్దాం అనుకుందాం కానీ చూశారు కదా, ఫుడ్ ఇంకా టెంప్ట్ చేసింది. సో అక్కడే చాలా టైం అయిపోయింది. హసన్ టవర్ నుంచి రూమ్కి వెళ్దామని చెప్పి ట్రామ్ తీసుకుందామని ట్రామ్ స్టేషన్కి వచ్చాం. అయితే రాంగ్ ట్రైన్ తీసుకున్నాం. అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. మాకు ఒక 10-15 మినిట్స్ తర్వాత కానీ అర్థం కాలేదు. అప్పటికే ఆ ట్రామ్ చాలా దూరం వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి ఒక పక్కన వర్షం, ఇక్కడ లాంగ్వేజ్ ఏమో అరబిక్. స్టేషన్ దగ్గర కౌంటర్స్ ఉంటాయి, అక్కడేమో కౌంటర్స్ క్లోజ్ అయిపోయినాయి. మా దగ్గర ఏమో 100 dinar ఉంది, దర్హామ్ ఉంది. ఇక్కడేమో ఆ మిషన్స్లో ఓన్లీ 20 dirham యాక్సెప్ట్ చేస్తుంది. అయితే ఒక టికెట్ తీసుకుందాం. ఆ టికెట్ వ్యాలిడ్ అవుతుందేమో అన్ని ట్రయాంప్స్ మీద అనుకుందాం. ఇంకో ట్రయాంప్కి మారిన తర్వాత అక్కడ లోపల టికెట్ కలెక్టర్స్ ఉన్నారు. ఆవిడ వచ్చి టికెట్ చెక్ చేసి వ్యాలిడ్ కాదు అంది. దింపేసింది నెక్స్ట్ స్టాప్లో. అది ఎక్కడో దింపింది. అక్కడి నుంచి మళ్ళీ నడిచాం. ఓ పక్కన వర్షం, తడిసిపోయాం. మళ్ళీ ఇదిగో షాప్కి వెళ్ళి ఈ డ్రింక్ కొంటే వాడు చేంజ్ ఇచ్చాడు. ఆ చేంజ్తో మళ్ళీ గూగుల్లో చూసి దగ్గరలో ఉన్న స్టాప్ చూస్తే ఇది ఇప్పుడు లాస్ట్ ట్రామ్ అనమాట. ఇన్ని ట్రామ్స్ మారిన తర్వాత ఇదిగో లాస్ట్ ట్రామ్. ఈ ట్రామ్ తీసుకుంటే ఇప్పుడు మేమున్న హోటల్ దగ్గరికి వెళ్తాం అనమాట అని అనుకుంటున్నాం. హోప్ఫుల్లీ చూద్దాం. ఫైనలీ రీచ్ హోటల్. ఇదిగో హోటల్ దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్, లాస్ట్ ఫైనల్. కొంచెం ముందుకెళ్ళి రైట్కి తిరిగితే అదే మా హోటల్. సో ఎలాగో వచ్చేసాం కదా, అండ్ టైం కూడా 9 అయిపోతుంది. సో అయినా తినేసి ఇంక వెళ్ళిపోయి పడుకుందాం అనుకుంటున్నాం. ఇదొక్కటే దగ్గరలో మంచి రెస్టారెంట్లో కనిపిస్తుంది. స్నాక్ అల్మే. లెట్స్ గో అండ్ ట్రై అవర్ లాస్ట్ మీల్ ఆఫ్ ద డే, ద డిన్నర్, Moroccan dinner now. ఇక్కడ చికెన్ రోస్ట్ చేస్తున్నారు బయట. నేను వెజిటేరియన్, సో నేను అది తిన్ను. వీడియో ఓకే ఇన్సైడ్? నో ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. హలో, వీడియో ఓకే? థ్యాంక్ యూ. లైక్
we want to try some Moroccan dinner. No English? Anyone English? No, it's small. Okay, we'll look in. ఇక్కడ మనకి శాండ్విచ్, పనీని, పిజ్జా, సలాడ్, టాకోస్, బర్గర్స్. మా మొరాకన్ డిన్నర్ ఇస్ హియర్ ఫైనలీ, అవర్ లాస్ట్ మీల్ ఆఫ్ ది డే. ఏమొచ్చిందంటే ఇక నేను వెజ్ చెప్పాను, బ్రో హాఫ్ చికెన్ చెప్పాడు, అండ్ బ్రెడ్ అండ్ సలాడ్ ఒకటి చెప్పాము. ఇది మొత్తం టోటల్ ఇప్పుడు ఉంది కదా హాఫ్ 79 DH అనమాట. అండ్ ఇంకా డ్రింక్స్ ఉన్నాయి. డ్రింక్స్లో నేను ఆరెంజ్ చెప్దాం అనుకుంటున్నాను. పొద్దున్న చెప్పాను కదా ఎక్కడ చూసిన ఆరెంజ్ ట్రీస్ ఉన్నాయని, సో ఆరెంజ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అది 17 DH అనమాట. సో టోటల్ మీల్ కాస్ట్ లైక్ అరౌండ్ ఒక్కరికి వచ్చి 79 ప్లస్ 17 అరౌండ్ 100 DH అవుతుంది. That's it. Our one day tour in Morocco. Food tour. Mostly ఎందుకంటే ఈరోజు టైం నేను ఫుడ్కే ఎక్స్ప్లోర్ చేశాను, ఫుడ్కి చాలా టైం పెట్టాను. దట్స్ ఇట్. అండ్ ఇంకో సలాడ్ చెప్పాము. మొరాకన్ స్టైల్ సలాడ్ ఉంటుంది కానీ అది లేదు. సో ఏదో సలాడ్ చెప్పాము. వాడు ఏం మిక్స్ చేసి ఇచ్చాడంటే బీట్రూట్ అండ్ స్వీట్ కార్న్, క్యారెట్, లెమన్ అనేదో కీర దోసకాయలాగా ఉన్నాయి. ఇవేవో వేసాడు. అండ్ కింద ఆకులు ఉన్నాయి. అండ్ ఇదేదో బంగాళదుంప అది ఏదో వైట్ కలర్లో ఉంది. ఇది సలాడ్. అండ్ ఆరెంజ్ జ్యూస్ చెప్తున్నాము, అబ్రోనే చేసింది అని. సలాడ్ అండ్ ఫైనల్ డ్రింక్ ఆరెంజ్ జ్యూస్. డిన్నర్ అయిపోయింది. ఒకటే బిజీ డే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు ఒకటే బిజీ డే. అండ్ రేపొద్దున ఇక్కడ నుంచి మేము ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము, ఇంకో సిటీ. అది లైక్ మొరాకో మధ్యలో ఉంది, మరకేష్ అని. అక్కడికి వెళ్తున్నాం రేపు. అక్కడికి వెళ్ళాలంటే రబాత్ నుంచి, క్యాపిటల్ నుంచి ఏ ట్రైన్ తీసుకోవాలి, ఎంత టైం పడుతుంది, ఆ జర్నీ ఎలా ఉంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్ పీస్, బాయ్.